ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విరూపాక్షి తప్పు చెయ్యలేదు అనే ఆలోచన మీ మామయ్య కలుగుతుందేమోరా. అందుకే రాఘవ కళ్ళు తెరిచాడు అని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఆ రాఘవ వైపు గాని ఆ హాస్పిటల్ వైపు గాని మనం కన్నెత్తి చూడకూడదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. రూప కళ్ల ముందే మనం రాఘవని కొట్టాం కాబట్టి ఆ రూప కూడా మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టదురా. కాబట్టి ఆ రూపా రాజుల మీద కూడా ఓ కన్నేసి ఉంచాలి. వాళ్ళకి ఏ చిన్న అవకాశం దొరికినా మనల్ని ఎలా ఆడుకుంటారో మనం ఊహించలేం. పేషెంట్ దేనికో భయపడుతున్నారు సార్. మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. రాజు, ఈరోజు నాన్నకి నిజం తెలుస్తుంది. అమ్మ కష్టాలన్నీ తీరిపోతాయని చాలా ఆశలు పెట్టుకున్నాను రాజు. నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. చేతి దాకా వచ్చిన అవకాశాన్ని చేతులా పోగొట్టుకున్నాం. బాధపడకండి అమ్మాయి గారు, అన్నీ ఆ బాబానే చూసుకుంటాడు. ఒకరికి చెడు చేయాలనుకునే వాళ్ళకే అన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు మంచి చేయాలనుకునే వాళ్ళకి ఇంకెన్ని అవకాశాలు ఇస్తాడు. సారీ అమ్మాయి గారు, ఒకసారి అటు చూడండి. వాళ్ళు కోమలికి కాబోయే అత్తామామలు, అశోక్ అమ్మ నాన్న. వాళ్ళని పట్టుకుంటే కోమలి బండారం బయట పెట్టచ్చు.
ఛే, ఇక్కడి వరకు వచ్చారు కదా అమ్మాయి గారు, ఎటు వెళ్ళారు? అమ్మాయి గారు మీరు అటెళ్ళు వెతకండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. మమ్మీ, మనలో ఎవరు దొరికినా వాళ్ళు మాత్రం చుక్కలు చూపిస్తారు. మన జుట్టు వాళ్ళ చేతికి అందేలోపే వాళ్ళ చేతులకి మనమే సంకెళ్ళు వేయాలి మమ్మీ. కోమలి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకంటే నువ్వే ఎక్కువ రిస్క్లో ఉన్నావు. ఏమంటున్నావు దీపక్? అవును కోమలి, మేము రిస్క్లో పడాలంటే రాఘవ్ స్పృహలోకి రావడం ఒక్కటే మార్గం. కానీ నువ్వు రిస్క్లో పడ్డానికి ఆ అశోక్ ఒక్కడే కారణం అనుకుంటుంటే ఇప్పుడు అశోక్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారు. అవును కోమలి, నీ కాబోయే అత్తమామల్ని రూప చూసేసింది కాబట్టి వాళ్ళు దొరికినా నువ్వు రిస్కులో పడతావు. నువ్వు రిస్క్ లో పడతావు అంటున్నారే కానీ నేను రిస్క్ లో పడితే మీరు రిస్క్ లో పడినట్టు కాదా విజయామిత గారు? మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే నన్ను కూడా మీరే కాపాడాలి. ఆ విషయం మర్చిపోకండి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఉన్న వాస్తవం చెప్తున్నాను దీపక్. అది కాదు కోమలి. నువ్వు ఆగు దీపక్. చూడు కోమలి, మనం ముగ్గురం సేఫ్గా ఉండాలి అంటే నువ్వు ఒక పని చెయ్యి. ఏం చేయాలి విజయాంబిక గారు? రాజు రూపతో కాకుండా నీతో ఉండాలి, నీ చుట్టూనే తిరగాలి. రాజు ఎక్కడికెళ్ళినా రూప స్థానంలో నువ్వు వెళ్ళాలి.